హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కంపైలర్ మరియు ఇంటర్ప్రెటర్ అనే ముఖ్యమైన టాపిక్ను నేర్చుకోబోతున్నాం. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి అనే సబ్జెక్ట్లోని యూనిట్ 1లోని సెకండ్ టాపిక్. ఇప్పుడు మనం లెసన్ మొదలు పెడతాం. హలో స్టూడెంట్స్, టుడే we are going to learn an important topic called compiler and interpreter. This is the second topic in unit 1 of problem solving using C for degree 1 BSc, CS, BSc, DS and BCA students. Now let us start the lesson. మొదటిగా కంపైలర్ గురించి తెలుసుకుందాం. కంపైలర్ అనేది ఒక ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్. ఇది మొత్తం హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని ఒకేసారి మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్గా మార్చుతుంది. ఆబ్జెక్ట్ కోడ్ హార్డ్ డిస్క్లో సేవ్ అవుతుంది. కంపైలర్ని ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి మరియు సి++. A compiler is a translator program. It converts the entire high-level language program into machine language program at once. The object code is saved on the hard disk. Languages using compilers are C and C++. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ద్వారా కంపైలర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొదటిగా యూజర్ రాసిన ప్రోగ్రామ్ను సోర్స్ కోడ్ అంటాం. ఈ సోర్స్ కోడ్ హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఉదాహరణకు సి లేదా సి++. ఈ సోర్స్ కోడ్ను కంపైలర్కి ఇస్తే కంపైలర్ మొత్తం ప్రోగ్రామ్ను ఒకేసారి మెషిన్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది. కంపైలర్ ట్రాన్స్లేషన్ పూర్తయ్యాక ఆబ్జెక్ట్ కోడ్ తయారవుతుంది. ఈ ఆబ్జెక్ట్ కోడ్ హార్డ్ డిస్క్లో సేవ్ అవుతుంది. తర్వాత ఈ ఆబ్జెక్ట్ కోడ్ను ప్రాసెసర్కి ఇస్తారు. ప్రాసెసర్ ఆ కోడ్ను ఎగ్జిక్యూట్ చేసి మనకు కావలసిన అవుట్పుట్ని ఇస్తుంది. ఇది కంపైలర్ వర్కింగ్ ప్రాసెస్. Now let us understand how a compiler works using this diagram. First, the program written by the user is called source code. This source code is written in a high-level language like C or C++. The source code is given to the compiler. The compiler translates the entire program into machine language at once. After translation, the object code is generated. This object code is saved on the hard disk. Then the object code is given to the processor. The processor executes the code and produces the required output. This is the working process of a compiler. నెక్స్ట్ ఇంటర్ప్రెటర్ గురించి చూద్దాం. ఇంటర్ప్రెటర్ కూడా ఒక ట్రాన్స్లేటర్. ఇది లైన్ బై లైన్గా ట్రాన్స్లేట్ చేసి వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ కోడ్ హార్డ్ డిస్క్లో సేవ్ అవ్వదు. ఇంటర్ప్రెటర్స్ వాడే లాంగ్వేజెస్ ఆర్ పైథాన్, బేసిక్, etc. An interpreter is also a translator. It translates and executes the program line by line. Object code is not saved on hard disk.
Languages using interpreters are Python and BASIC. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ద్వారా ఇంటర్ప్రెటర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొదటిగా యూజర్ రాసిన ప్రోగ్రామ్ను సోర్స్ కోడ్ అంటాం. ఆ సోర్స్ కోడ్ హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఉదాహరణకి పైథాన్ లేదా బేసిక్. ఈ సోర్స్ కోడ్ ను ఇంటర్ప్రెటర్ కు ఇస్తారు. ఇంటర్ప్రెటర్ ప్రోగ్రామ్ను ఒక స్టేట్మెంట్ చప్పున ట్రాన్స్లేట్ చేస్తుంది. ప్రతి స్టేట్మెంట్ ట్రాన్స్లేట్ అయిన వెంటనే అది ప్రాసెసర్ కి పంపబడుతుంది. ప్రాసెసర్ ఆ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఇలా ఇంటర్ప్రెటర్ ప్రోగ్రామ్ను లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకే ఇంటర్ప్రెటర్ లో ఆబ్జెక్ట్ కోడ్ సేవ్ అవ్వదు. ఈ ప్రాసెస్ డీబగ్గింగ్ కు చాలా సులభంగా ఉంటుంది. Now let us understand how an interpreter works using this diagram. First, the program written by the user is called source code. This source code is written in high-level languages like Python or BASIC. The source code is given to the interpreter. The interpreter translates the program one statement at a time. After translating each statement, it is immediately sent to the processor. The processor executes the statement and produces the output. In this way, the interpreter translates and executes the program line by line. That is why object code is not saved in the interpreter. This process makes debugging easy. ఇప్పుడు ఈ టేబుల్ ను చూసి కంపైలర్ మరియు ఇంటర్ప్రెటర్ మధ్య ఉన్న 5 ముఖ్యమైన తేడాలను అర్థం చేసుకుందాం. మొదటి తేడా, కంపైలర్ మొత్తం ప్రోగ్రామ్ను ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇంటర్ప్రెటర్ ప్రోగ్రామ్ను లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తుంది. రెండవ తేడా, కంపైలర్ లో ఆబ్జెక్ట్ కోడ్ తయారై హార్డ్ డిస్క్ లో సేవ్ అవుతుంది. ఇంటర్ప్రెటర్ లో ఆబ్జెక్ట్ కోడ్ హార్డ్ డిస్క్ లో సేవ్ అవ్వదు. మూడవ తేడా, కంపైలర్ ద్వారా రన్ అయ్యే ప్రోగ్రాముల ఎగ్జిక్యూషన్ స్పీడ్ వేగంగా ఉంటుంది. ఇంటర్ప్రెటర్ ప్రోగ్రాముల ఎగ్జిక్యూషన్ స్పీడ్ నెమ్మదిగా ఉంటుంది. నాలుగవ తేడా, కంపైలర్ డీబగ్గింగ్ చేయడం కొంచెం కష్టం. ఇంటర్ప్రెటర్ లో డీబగ్గింగ్ చేయడం సులభం. ఐదవ తేడా, సి మరియు C++ లాంటి లాంగ్వేజెస్ కంపైలర్ ని ఉపయోగిస్తాయి. పైథాన్ మరియు బేసిక్ లాంటి లాంగ్వేజెస్ లో ఇంటర్ప్రెటర్ ను ఉపయోగిస్తాయి. ఇవి ఎగ్జామ్ కు చాలా ముఖ్యమైన తేడాలు. తప్పకుండా ఈ పాయింట్స్ ను గుర్తుపెట్టుకోండి. Now let us understand the 5 important differences between compiler and interpreter using this table. First difference, a compiler translates the entire program at once. The interpreter translates the program line by line. Second difference, in a compiler, object code is generated and saved on the hard disk. In an interpreter, object code is not saved on the hard disk. Third difference, programs compiled using a compiler execute faster. Programs executed using an interpreter run slower. Fourth difference,
Debugging is comparatively difficult in a compiler. Debugging is easier in an interpreter. Fifth difference. Languages like C and C++ use a compiler. Languages like Python and BASIC use an interpreter. These differences are very important from the examination point of view. Please remember these points. ఈ వీడియోలో మనం కంపైలర్ మరియు ఇంటర్ప్రెటర్ గురించి తెలుసుకున్నాం. ఈ కాన్సెప్ట్ను రివైజ్ చేయండి. తర్వాత క్లాస్లో నెక్స్ట్ టాపిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూస్తాం. ధన్యవాదాలు. In this video, we have learned about compiler and interpreter. Please revise these concepts. We will see the next topic, programming languages, in the next class. Thank you.